పహల్గావ్ దాడి తర్వాత భారతీయులు రగిలిపోతున్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ఆగ్రహంతో ఉన్నారు. అలాంటి టైంలో పాకిస్తాన్ కవ్వింపులు మరింత కోపాన్ని తెప్పిస్తున్నాయి. మనం చూస్తున్నాం. తప్పు చేసిన వాడు మనిషి అయితే పశ్చాత్తాపపడతాడు, కానీ అది పాకిస్తాన్ వాడైతే ఇదిగో ఇదే చేస్తాడు. చూస్తున్నారు కదా ఎంత బలుపో, ఎంత కొవ్వెక్కి కొట్టుకోకపోతే ఇదిగో ఇట్లాంటి సైకిల్ చేస్తాడు చెప్పండి. పహల్గామ్ ఊచకోతపై లండన్లోని పాకిస్తాన్ హై కమిషన్ ముందు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న భారతీయుల గొంతులు కోస్తానంటున్నాడు పాక్ దౌత్యవేత్త అయిన తైమూర్ రెహమత్. అతని కొవ్వు ఏ లెవెల్లో పేరుకుపోయిందో చూడండి. మన అభినందన్ వర్ధమాన్ ముఖ చిత్రం ఆ ఫోటోను తీసి గొంతు కోస్తామంటూ భారతీయులకే అలా చెప్తున్నాడు. అది ఎంత పొగరు. పహల్గామ్ నరమేధాన్ని చూసి మానవత్వం ఉన్న ఎవరైనా చలించిపోతారు. కానీ ఉగ్రవాదానికి ఊతమిస్తూ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కళ్ళబుల్లి కబుర్లు చెప్పే పాకిస్తాన్ గుండాలు ఎక్కడో పీఓకేలే మాత్రమే కాదు, ఇదిగో ఇట్లా దౌత్య కార్యాలయాల్లో కూడా కనిపిస్తున్నారు. దట్ ఈజ్ పాకిస్తాన్. కావాలంటే మా తప్పు లేదని చెప్పొచ్చు, కానీ డైరెక్ట్గా ఇట్లా వార్నింగ్ ఇస్తున్నాడు, ఇంకా గొంతు కోస్తామని. ఇది ఎంత పొగరు, ఎంత బలుపు. ఇది పాకిస్తాన్ నిజస్వరూపం ఇది. అందుకే దాని మరో పేరు పాకిస్తాన్. ఇలా గొంతు కట్ చేస్తానంటూ చేసే సైగలు మాత్రం భయం కలిగించడం లేదు. సరికదా, మేం చేసిన పాపానికి మా గొంతులు కోయడమే న్యాయమని ఈ పాకిస్తాన్లే చెప్తున్నట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ అనిపిస్తే మాత్రం ఇక ఎవ్వరూ ఏం చేయలేం.